మిత్రులందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైనటువంటి ప్రదేశం, భారతీయులకి గురుస్థానంగా భావించేటువంటి ప్రదేశం, యోగులకు, సాధువులకు, సంతులకు ఆత్మ వంటిది అయోధ్య. అయోధ్య, మథుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ద్వారావతి చైవ సప్తైవ మోక్షదాయకం అంటారు. సప్త మోక్షపురుల్లో అయోధ్య పట్టణం కూడా ఒకటే అన్నమాట. అయోధ్య కేవలం ఒక తీర్థక్షేత్రమో లేదా నదీ ప్రవాహ ప్రదేశమో కాదు. ఇది జగత్తు మొత్తానికి జీవనాధారమైనటువంటి ఆనంద చైతన్య స్వరూపం. నేను ఎందుకు ఇలా చెప్పవలసి వచ్చింది అని అంటే, రాముడు వాల్మీకి రామాయణం ప్రకారం దేవుడు కాదు, ఒక సాధారణమైనటువంటి మానవుడు. ఆయన ఒక రాజు, ఒక భర్త, ఒక స్నేహితుడు, ఒక సోదరుడు, ఒక నాయకుడు, ఒక మంచి గురువు. అంతకంటే మించి తండ్రి మాట కొరకు రాజ్యాన్ని త్యాగం చేసి అడవులకు వెళ్ళినటువంటి ఒక మంచి పుత్రుడు. మనకి రాముని గురించి తెలియాలి అని అంటే రామా శబ్దం వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. రామ అంటే రమయతే ఇతి రామః. ఎవరినైతే ఆనంద చైతన్య సాగరంలో ముంచివేస్తారో వారిని రాముడు అని, అదే విధంగా రమతే ఇతి రామః, తాను నిత్య ఆనంద స్వరూపుడై ఉంటాడో అతన్ని రాముడు అని పిలుస్తాడట. ఒక మాటలో చెప్పాలి అంటే, తాను ప్రకాశిస్తూ అన్నిటినీ ప్రకాశింపజేసేది ఏదైతే ఉన్నదో దానిని రామ అని మన తత్వశాస్త్రంలో నిగూఢంగా వివరించారు. అదే విధంగా వేదాల్లో రామా శబ్దం యొక్క రహస్యాన్ని చూస్తే, తత్వమసి అనేటువంటి వేదాంత ఉపదేశాల్లో తత్ పదార్థం అంటే రా అని, త్వం పదార్థం అంటే మా అని పిలుస్తారు. రా పరమాత్మగాను, మా జీవాత్మగాను రెండిటి కలయికే రామ అని ఎంతో అత్యంత వైభవోపేతంగా మన వాంగ్మయాల్లో రామరహస్య ఉపనిషత్తులో వివరించారు. శ్రీరాముని గొప్పతనం, ఆయన జీవితంలో లోతైన తాత్వికత మానవాళికి ఒక పరమాద్భుతమైనటువంటి మార్గదర్శి. రాముడు కేవలం దేవుడు మాత్రమే కాదు, ఒక సాధారణ మనిషిగా భూమిపై జీవిస్తూ కష్టాలను తట్టుకొని ధర్మాన్ని ఎలా రక్షించాలో చూయించిన ఆదర్శమూర్తి. రాముని వ్యక్తిత్వాన్ని, ఆయన జీవిత తత్వాన్ని తెలుసుకోవాలి అంటే మనం ఒక అద్భుతమైనటువంటి సంఘటనని గుర్తు చేసుకోవాలి. రామలక్ష్మణులు ఇద్దరు లంకా పట్టణాన్ని చూసినప్పుడు, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచితే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రావణుడు అంటారంట. ఆ లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి లక్ష్మణ స్వామి, మనం ఇక్కడే ఉండిపోదాం, ఇది మన చాలా అద్భుతంగా ఉన్నది, బంగారాలతో మరి వజ్ర వైఢూర్యాలతో చేసినటువంటి ఈ మహానగరాన్ని చూసినాక మనం ఇంకా వేరే దగ్గరికి వెళ్ళటం అవసరమా అన్నయ్య అని అడిగినప్పుడు, రాముడు అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచితే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అన్నారంట. ఓ లక్ష్మణ, మాతృభూమి మనకి స్వర్గం కంటే గొప్పది నాయన అని ధర్మహితార్థం చెప్పారనంట. శ్రీరాముడు నడిచినటువంటి దారి సమస్త మానవాళికి ఒక ఆదర్శ మార్గం. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ అంటే, రాముడు ఎప్పుడూ తన సొంత సుఖం కంటే ధర్మానికే ప్రాధాన్యత ఇచ్చాడు. సత్యం మాట్లాడటం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ఆయన నైజం. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళటం ఆయన ధర్మనీతికి నిదర్శనంగా చెప్పవచ్చు. శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తినప్పటికీ రాముని అవతారం చాలా ప్రత్యేకం. ఆయన ఎక్కడ తన దేవునిగా ప్రకటించుకోలేదు. ఒక సాధారణ మనిషిలాగా ఏడుస్తూ, బాధపడుతూ కష్టపడ్డాడు. కష్టాలు వచ్చినప్పుడు అధర్మ మార్గంలో వెళ్లకుండా ఓర్పుతో, విచక్షణతో ఎలా ఎదుర్కోవాలో రాముడి జీవితం ద్వారా మనం చూడవచ్చు. రాముని జీవితంలో అతిపెద్ద తత్వం ఆయన స్థితప్రజ్ఞత. రాజ్యసభలో అందరూ కూర్చొని రేపు ఉదయాన్నే రాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించినప్పుడు రాముడు ఎంత హాయిగా ఆనందంగా ఉన్నాడో, తండ్రి గారు పిలిచి నాయన 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళమన్నప్పుడు కూడా అంతే హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. సంపద చూసి పొంగలేదు, కష్టాలను చూసి కొంగలేదు. ఈయన మనోనిబ్రత, ఆయన ధర్మనిష్టే మనందరికీ కూడా ఆదర్శంగా చెప్పవచ్చు. రాముడు ఒక కొడుకుగా, అన్నగా, భర్తగా, స్నేహితుడిగా, రాజుగా ప్రతి పాత్రలోనూ ఆదర్శంగా నిలిచాడు. ఆ రోజుల్లో బహుభార్యత్వం,
అంటే అనేక మంది భార్యలను వివాహం చేసుకోవటం సాంప్రదాయంగా ఉన్నప్పటికీ తాను ఏకపత్ని వ్రతుడై లోకమంతటికి ఒక ఆదర్శ భర్తగా ఎలా ఉండాలో చూపించినటువంటి ధర్మమూర్తి. కేవలం మానవుల్ని కాకుండా జంతువుల్ని, పక్షుల్ని, సమస్త ప్రాణికోటిని తన ప్రాణ స్వరూపంగా చూసి తన ప్రేమను పంచినటువంటి కరుణామయుడు శ్రీరాముడు. అడవిలో వేటగాడైనటువంటి గుహుణ్ణి కౌగిలించుకొని తన తమ్ముడిగా స్వీకరించాడు. పక్షి అయిన జటాయువుని కొడుకుగా అంతిమ సంస్కారాలు చేశాడు. ఎంగిలి పళ్లను భక్తితో ఇచ్చిన శబరి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. వానరులను, విభీషణ్ను ఆదరించాడు. రాముని దృష్టిలో భక్తి గుణం మాత్రమే ప్రధానమైనది. శరణాగత రక్షణ రాముడి యొక్క కర్తవ్యంగా అతను నమ్మి వచ్చిన శత్రువునైనా సరే రక్షించడం రాముని పరమ సిద్ధాంతం. రావణుడు తమ్ముడైన విభీషణుడు శరణ కోరినప్పుడు లక్ష్మణుడు వారించినా వినకుండా ఆశ్రయం ఇచ్చాట. అంతేకాదు, యుద్ధంలో ఆయుధాలు కోల్పోయిన రావణుణ్ణి చూసి ఇక పోయి రేపురా అని పంపాడు రాముడు. ఇది రాముడు దయాగుణానికి, వీరత్వానికి తార్కాణంగా నిలుస్తుంది. రాముడి కథ కేవలం ఒక రాజు కథ కాదు. ఇది ప్రతి మనిషిని తన అంతఃకరణాలను ఎలా శుద్ధి చేసుకోవాలో చెప్పే జీవన వేదం. స్వార్థాన్ని త్యజించటం, కర్తవ్యాన్ని ప్రేమించటం, ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మ మార్గాన్ని విడవకపోవటమే రాముడి జీవితం మనకు అందించే పరమ సందేశం. అందుకే ఎన్ని యుగాలు మారినా రామనామం మరియు రామతత్వం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అటువంటి ధర్మమూర్తి, సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి రాముని దర్శనం నాకు ఎంతో ఆనందదాయకం. రాముణ్ణి కేవలం విగ్రహాల్లోనూ, భవంతుల్లోనూ, దేవాలయాల్లో చూడటం కాదు, ఆయన యొక్క రామతత్వాన్ని నిరంతరం మన జీవితంలో అన్వయించుకోవటమే శ్రీరాముణ్ణి నిజంగా మనం కీర్తించటం అనే మాటకి, లేదా పూజించటం అనే మాటకి మరి సరిపోతుంది. రామనామ తారక మంత్రం యొక్క విలువ ఎటువంటిది అంటే, ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరి మంత్రంలో రాని, ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంలో మాని కలిపి రామ తారక మంత్రంగా చెప్తా ఉంటారు. అంటే నారాయణుడు అలాగే శివుని యొక్క స్వరూపమైనటువంటి రాముణ్ణి మన జీవితంలో దర్శించాలి అంటే ఆయన నడిచినటువంటి మార్గాన్ని మనం అనుకరించవలసిందే. రాముణ్ణి దర్శించటం అంటే ధర్మాన్ని ఆచరించటం. సర్వే జన సుఖినో భవంతు. श्री जम्बू द्वीपे भरत खंडे आर्यावर्ते भारतवर्षे एक नगरी है विख्यात अयोध्या नाम की। ये जन्मभूमि श्री राम की तो है, उसके साथ साथ ये एक पवित्रता की पहचान है, एक हिंदू सारणी की पहचान है कि हिंदुत्व की शुरुआत जहां से होती है, यहाँ से लोगों को समझने का एक आप कह सकते हैं एक अवसर प्राप्त होता है। अगर यहाँ पे जब लोग आते हैं तो उनकी जो आत्म अनुभूति होती है वो उनको बताती है कि हाँ, हमारे धर्म में ऐसी चीजें हैं जहाँ केवल अहिंसा की बात होती है, जहाँ केवल शांति की बात होती है और जहाँ हमेशा सत्य की विजय होती है। वो है राम, जो हमेशा ये प्रूव करते हैं कि हमेशा अधर्म पे धर्म की विजय होगी। कितना भी विषम परिस्थिति हो या कैसी भी हमारे जीवन में परिस्थिति आ जाए, लेकिन हमेशा सत्य की विजय होगी, हमेशा धर्म की विजय होगी। जय श्री राम, जय हनुमान, जय श्री राम।